అనేకసార్లు దావోస్ వెళ్లిన అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఒక ఎంఓయూ కూడా ఎందుకు చేసుకోలేకపోయారు? పక్క రాష్ట్రాల్లో లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నారు. దావోస్ పర్యటన అంతా పెయిడ్ మార్కెటింగే. ప్రభుత్వ సొమ్ము 6 కోట్లు ఛానళ్లకు ఖర్చు చేసి నారా లోకేష్ ను ప్రమోట్ చేసుకున్నారు. మొండితో అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ 14 సంవత్సరాలు సీఎంగా చేసి అనేక సార్లు దావోస్ వెళ్లిన అనుభవం ఉంది కదా మీకు. మరి ఎందుకు మీరు దావోస్లో ఒక్క సింగిల్ ఎంఓయూ కూడా సంతకం ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఒక్కటి కూడా మీరు ఎందుకు చేయలేకపోయారని అడుగుతున్నాను. మీ పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి, ఇంకొక పక్కన మహారాష్ట్ర ముఖ్యమంత్రి, వాళ్ళు అనేక ఒప్పందాల మీద సంతకాలు చేసి ఒకరేమో 2 లక్షల కోట్ల ఒప్పందాలు సంతకం చేశారు తెలంగాణ. అదేవిధంగా మహారాష్ట్ర అయితే 6 లక్షలు 7 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు సంతకాలు చేశారు కదా. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు ఒక్క ఒప్పందం మీద కూడా సంతకం చేయలేకపోయారు? అంటే ఆంధ్రప్రదేశ్ని చూసి రావట్లేదా, లేదా మీరు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఏ కంపెనీలు కూడా రావట్లేదా? ఎందుకని ఒక్క ఎంఓయూ మీద సంతకం చేయలేదు? రెండవది, ఈ దావోస్ పర్యటన ప్రభుత్వం ఇచ్చిన ఒక ఏదైతే పబ్లిసిటీ ఉందో, ఏదైతే ఒక పెయిడ్ మార్కెటింగ్ చేశారో, సుమారు కేవలం టీవీ ఛానల్స్కే 6 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి పెయిడ్ మార్కెటింగ్ చేశారు కదా. ఆంధ్రప్రదేశ్ గురించి, మీ తనడి గురించి. మరి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులే కదా, అనేక జీవోలు ఇచ్చారు కదా. ఎంత పెయిడ్ మార్కెటింగ్ జరిగిండు కూడా దావోస్లో ఒక ఎంఓయూ రాలేదు. అలాగే ఒక కంపెనీ కూడా, ఒక కంపెనీ కూడా మేము ఆంధ్రప్రదేశ్కి వస్తాం, ఆంధ్రప్రదేశ్లో కంపెనీ పెడతాం, ఇంతమందికి ఉపాధి కలిగి చేస్తాం, ఇంత పెట్టుబడులు పెడతాం, ఇన్ని దఫాలుగా మేము పెట్టుబడులు పెడతామని చెప్పి ఒక్కరంటే ఒక్క కంపెనీ కూడా ఎందుకు బహిరంగంగా వాళ్ళ ఒక స్టేట్మెంట్ రూపంలోనో లేదా వాళ్ళ కంపెనీ వెబ్సైట్లోనో, ఒక న్యూస్ లెటర్లోనో, ఒక న్యూస్ మీట్లోనో కూడా ఎందుకు చెప్పలేకపోయిందని అడుగుతున్నాను. అంటే ఈ దావోస్ పర్యటన అంతా కూడా మీరు ఏ విధంగా పోర్ట్రై చేసుకున్నారు అంటే, మీ తనయుణ్ణి మీ తదుపరి తర్వాత ముఖ్యమంత్రి లోకేష్ అని చెప్పి పోర్ట్రై చేసుకోవడం కోసం ఈ దావోస్ను ఉపయోగించుకున్నారా అని అనుమానం వస్తుంది. ఇక మూడోది, మీరేం చెప్తున్నారు? మేము 32 మీటింగ్లో పాల్గొన్నామని చెప్తున్నారు. ఒక్కసారి లోకేష్ గారే 37 మీటింగ్లో పాల్గొన్నామని చెప్తున్నారు. మీరైతే చాలా మీటింగ్లో పాల్గొన్నారని చెప్తున్నారు. సరే, 38 మీటింగ్లో పాల్గొన్నాయని ఒకసారి చూస్తే, ఆ 38 మీటింగ్లో 38 కంపెనీలతో మీరు మీట్ అయితే అందులో 20 కంపెనీలు ఇండియాకి చెందిన కంపెనీలే. 8 కంపెనీలు అయితే, 20 కాకుండా ఇంకొక 8 కంపెనీలు అయితే, ఆ 8 కంపెనీలు కూడా హైదరాబాద్ చెందిన కంపెనీలే.